కస్టమర్ది బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5. కింద ఒక లైన్ చేసుకున్న తర్వాత 13.5 దగ్గర ఒక గీత గీసుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ మార్జిన్స్ పెట్టుకోవాలి. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి కస్టమర్ది వచ్చేసి 18 ఇంచెస్ వరకు ఆమ్ రౌండ్ ఉంది కాబట్టి 7 ఇంచెస్ వరకు డౌన్ అవుతుంది. ముందు 7 ఇంచెస్ వరకు ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టమర్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. బ్యాక్ కొంచెం డౌన్ చేస్తాం కాబట్టి 1 ఇంచెస్ షోల్డర్ తగ్గించుకోవాలి. 14 ఇంచెస్ పెట్టుకోవాలి. రెడీ 14లో హాఫ్ 7 వస్తుంది. ఇలాగా 7 ప్లస్ మార్జిన్ కింద కూడా 7 ఇంచెస్ చూసుకోవాలి. 7 ప్లస్ మార్జిన్ స్ట్రేట్గా చూసుకోవాలి. ఈ కస్టమర్ 37.5 అప్పర్ చెస్ట్ ఉంది కాబట్టి 3 ఇంచెస్ లూజింగ్ ఇచ్చుకోవాలి. అంటే 40.5 అవుతుంది. అంటే 10/1 పాయింట్ వస్తుంది. ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. కస్టమర్ వెస్ట్ వచ్చేసి 32 ఉంది. 32 ఉంటే మేము చేసే కటింగ్ కొంతమందికి వేస్ట్ 4 భాగాలు చేసి పెడతారు. మేము బ్యాక్ భాగం కొంచెం 1 ఇంచ్ ఎక్కువ పెడతాము. అంటే కస్టమర్ 32 ఉంది కాబట్టి అందులో హాఫ్ బ్యాక్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే 16.5 బ్యాక్ పార్ట్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ 15.5 వస్తుంది. 16.5లో 7 చూసుకుంటే 8.2 పాయింట్స్ వస్తుంది. దీని బ్యాక్ డాట్ 1 ఇంచ్ మార్జిన్స్ చదువుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని మార్కింగ్ చేసుకోవాలి కదా. ఇక్కడ హై నెక్ కాబట్టి నెక్ బ్రాడ్ కొంచెం ఎక్కువ వస్తుంది. 3.5 వస్తుంది. కిందకి ఒక 2.5 డౌన్ వేసుకోవాలి. చిన్న నెక్ వస్తుంది బ్యాక్ సైడ్. కొద్దిగా రౌండ్ చేసుకోవాలి. ఇది ఒక హాఫ్ ఇంచ్ వరకు డౌన్ అవుతుంది. ఇది షోల్డర్ డౌన్ చేసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇలా రౌండ్ వచ్చేటట్టు చూసుకోవాలి. యాక్చువల్లీ వీటికి వేరే స్కేల్స్ ఉంటాయి, మార్కింగ్ స్కేల్స్. మాది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే స్కేల్స్ వేసుకుంటే బాగా వస్తుంది నీట్గా. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ 18 ఇంచెస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో హాఫ్ 9 ఇంచెస్ రావాలి. ఓకే, ఇది కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చేసింది. ఇంకేం చేంజెస్ చేయక్కర్లేదు. కింద వెస్ట్ సైడ్ కొద్దిగా ఇలా షేప్ తీసుకోవాలి. డాట్ పెట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుంది అది. సో ఇక్కడ ఒక డాట్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇది ప్రింటెస్ కట్ బ్లౌజు మేమైతే ఫస్ట్ ఫ్రంట్ భాగం కోసం పేపర్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాము. సో బ్యాక్ పార్ట్ పెట్టి బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో సేమ్ అట్లానే మార్కింగ్ వేసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందు ఈ సైడ్స్ లైన్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ సేమ్ అట్లయితే సైడ్ మార్జిన్స్ వేసుకున్నాం. అట్లా ఆమ్ రౌండ్ సేమ్ యాస్టివ్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ ఆమ్ రౌండ్ అనేది లోపలికి డౌన్ అవుతుంది కాబట్టి పైకి అంటే కూడా పైన 14 ఇంచెస్ రెడీ పెట్టాం. షోల్డరు 7 ప్లస్ మార్జిన్. కిందకు వచ్చేసరికి 7కి 3/4 మైనస్ చేయాలి. అంటే 6.2 పాయింట్ వస్తుంది. ప్లస్ మార్జిన్ పెట్టుకుని ఇలా లోపలికి గీత తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ వస్తుంది ఇట్లా. ఇది హై నెక్ కటింగ్ కాబట్టి బాగా ఎక్కువ వస్తుంది కొంచెం లోపలికి. సో ఈ కస్టమర్ ఇది ప్రింటెస్ కట్ బ్లౌజు ప్లస్ దీనికి సేప్ పట్టి కూడా రావాలని చెప్పారు కస్టమర్. సో ఈమె డాట్ పాయింట్ వచ్చేసి 9.5/12 ప్లస్ దాని మార్జిన్. ఇది ప్రింటెస్ కట్ కాబట్టి ఎక్స్ట్రా ఏం పెడతలేదు, జస్ట్ 12కి మార్జిన్స్ పెడుతున్నాం. ఎందుకంటే కింద బెల్ట్ వస్తుంది ప్రింటెస్ బెల్ట్లో. సో ఇక్కడ లైన్ గీసుకోవాలి. ఈ 9.5 డాట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ బేసిక్గా 38.5 అట్లా వస్తే అట్లీస్ట్ 1/4 4 ఇంచులు
మన అంటే 3/3/4 వస్తుంది. అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి మిడిల్లో. సేమ్ అలాగే కింద కూడా వేసుకోవాలి ఒక మార్కింగ్. ఈ గీత నుంచి అట్లీస్ట్ ఒక 1.5 ఇంచెస్ పైకి రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఇది రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇది దీనిలో క్రాస్ బెల్ట్ 2 ఇంచెస్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 2 ఇంచెస్ ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకుని ఇది చూసుకోవాలి ఇది అంటుంది అనేది. ఇది 4.1 పాయింట్ ఉంది ఇది. సో ఇక్కడ కూడా 4/1 పాయింట్ ఇక్కడ పెట్టుకుని ప్లస్ దానికి ఒక మార్జిన్స్ యాడ్ చేసుకోవాలి. సో బ్యాక్ మనకి ఫ్రంట్ భాగం వెస్ట్ వచ్చేసి 15.5 రావాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి మెజర్ చేసుకుంటే 15.5కి ఇంతవరకు వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఎంత ఉందనేది ఇక్కడ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఆ 1.5 ఇంచెస్ ఇక్కడ మైనస్ చేసుకోవాలి. ఇక్కడ మైనస్ చేసుకుని ఒక డార్క్ బ్లౌజ్కి ఎట్లయితే మార్కింగ్ వేసుకుంటామో అట్లా వేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఇట్లా ఇక్కడ నుంచి ఇందులోకి ప్రిన్సెస్ కట్ షేప్ తీసుకోవాలి. ఈ కస్టమర్ బ్రష్ వచ్చేసి 38.5 ఉంది. దానికి 3 ఇంచెస్ ప్లస్ చేసుకోవాలి. 38 ప్లస్ 3 41 అవుతుంది. 41.5 అవుతుంది. 38.5. సో ఇక్కడ 41.5లో 4వ భాగం చూసుకోవాలి. 10.5కి ఒక పాయింట్ తగ్గుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 1/2 ఇంచ్ మైనస్ అయింది. 1/2 ఇంచ్ ఎలా పెంచాలి అనేది నేను మళ్ళీ ఒరిజినల్ కట్ చేయడానికి చెప్తాను. ఇక్కడ రాసుకోవాలి 1/2 ఇంచ్. సో ఆర్మ్ రౌండ్ వచ్చేసి 18 కాబట్టి బ్యాక్ భాగం 9 పెట్టాము. ఇప్పుడు ఫ్రంట్ కూడా 9 రావాలి కాబట్టి షేప్ తీసుకున్నా కూడా పెరుగుతుంది. ఇక్కడ 9కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ప్లస్ మార్జిన్. మనకి ఇది ఎంత పెరిగిందంటే 1/2 ఇంచ్ పెరిగింది. 1/2 ఇంచ్ ఇక్కడ షేప్ తీసుకోవాలి. ఇలాగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఇస్తాం కదా, ఈ పార్ట్ ఇలా కట్ అవుతుంది. ఈ పార్ట్ ఇట్లా తీసుకుని దాన్ని మైనస్ చేసుకోవాలి అన్నమాట కదా. సో ఇక్కడ ఫస్ట్ 1.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ లైన్ ఇలా పైకి తీసుకోవాలి. ఇక్కడ కూడా షేప్ ఇలా తీసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్లో క్రాస్ బెల్ట్ కాబట్టి ఇట్లా వస్తుంది కటింగ్. ఇది చాలామంది పెట్టించుకోరు, రీసెంట్గా బాగా పెట్టించుకున్నారు ప్రిన్సెస్ కట్ కూడా క్రాస్ బెల్ట్. ఇప్పుడు మళ్ళీ పేపర్ ఇట్లా పెట్టుకుని ఒరిజినల్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని ఈ పేపర్ ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ వేసుకోవాలి. కస్టమర్ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ 7.5, 7.5 చూసుకోవాలి. డీప్ 7.5 గ్లాస్ మీద ఒకటి పౌండ్స్ పైన పెట్టుకోవాలి. మార్జిన్స్ కట్ అవుతుంది కాబట్టి నెక్ బ్రాడ్ ఈ హై నెక్కి స్ట్రైట్గా కానీ ఒక పౌండ్ ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసుకుని ఈ కస్టమర్ 3 పాయింట్ నెక్ ఇట్లా షేప్ వస్తుంది. ఇప్పుడు ఈ పేపర్ 2 సైడ్ మార్జిన్స్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ మనం ఇటు సైడ్ ఫస్ట్ మార్జిన్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మార్జిన్స్ ఇవ్వక్కర్లేదు, మార్కింగ్ మీద కట్ చేయొచ్చు. ఇక్కడ మార్జిన్స్ పెట్టాలి, ఇక్కడ మార్జిన్స్ పెట్టాలి. ఈ షోల్డర్ కూడా మార్జిన్స్ పెట్టనవసరం లేదు, ఫస్ట్ ఇచ్చేసాం మనం. ఇలా మనం స్టిచ్లో ఎంత తీసుకుంటామో కరెక్ట్గా అంత మార్జిన్స్ పెట్టాలి.
ఈ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్లో కొద్దిగా ఇలా షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకోవడం వల్ల ఒక టెన్షన్ మందం ఇక్కడ లూజ్ అవ్వకుండా ఉంటాయి. ఫ్రంట్ పై ఉప్పు దగ్గర చాలామందికి లూజ్ అవుతూ ఉంటారు ఫ్రంట్ పార్ట్, అట్లా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కొద్దిగానే తీసుకోవాలి అది కూడా. తర్వాత ఈ సైడ్ పీస్ పెట్టి కూడా సేమ్ అలాగే మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ యాస్టేజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది మార్కింగ్ చేసుకునే ముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చింది మిడిల్ అని చెప్పేసి. ఈ హాఫ్ ఇంచ్ని కరెక్ట్గా ఈ మార్క్ దగ్గర పెంచుకోవాలి. పేపర్ పక్కకు తీసేసి ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఇలా పెంచుకొని దీన్ని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. లేదంటే బ్రష్ దగ్గర టైట్ అయిపోతుంది బ్లౌజు. సో అట్లా వేసుకుని ఈ సైడ్ మార్జిన్ ఇచ్చుకోవాలి. మిగతా ఎక్కడ అవసరం లేదు, మిగతా ఎక్కడ ముందే ఇచ్చేస్తాం మార్జిన్స్. ఈ మార్జిన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఒక లైన్ తీసుకోవాలి. కస్టమర్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 9.5 ప్లస్ మార్జిన్స్ పెట్టుకోవాలి. పైకి 18 ఇంచెస్ ఆన్గా ఉండడం 3.5 డౌన్ వేసుకోవాలి. 3.5 దగ్గర ఒక లైన్ తీసుకోవాలి. ఈ కస్టమర్కి 5.5 దగ్గర కూడా హ్యాండ్స్ మెజర్మెంట్స్ ఇచ్చాడు. 5.5 దగ్గర 13 ఇంచెస్ లూజ్ ఉంది. 5.5 దగ్గర ఇలా 13 ఇంచెస్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకుంటే హ్యాండ్స్కి కస్టమర్కి మధ్యలో లూజ్ టైట్లు అవ్వకుండా ఉంటాయి. కింద లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. ఆమ్గా 18 ఇంచెస్ అంటే కొద్దిగా ఒక పాయింట్ మైనస్ చేసి చూసుకోవాలి. ఇట్లా చూసుకొని మార్కింగ్స్ కలిసేటట్టు మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా వేసుకుంటే మధ్యలో కూడా చూసుకుని మధ్యలో కూడా లూజ్ టైట్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రంట్ భాగం వచ్చేసి ఇది ఒక హాఫ్ ఇంచ్ 3 ఇంచ్ డౌన్ వేసుకోవాలి. కస్టమర్కి హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి. మనకి రెడీ రావాలి. 15.5లో హాఫ్ వచ్చేసి పావు తక్కువ 8 జత తీసుకోవాలి. ప్లస్ ఒక 2 ఇంచెస్ మార్జిన్ ఇవ్వాలి. క్రాస్ బెల్ట్ ఎంత వస్తుందంటే 2 ఇంచెస్ వస్తుంది క్రాస్ బెల్ట్. కింద మార్జిన్స్ ఒక లైన్ తీసుకోవాలి. 2 ఇంచెస్ కాబట్టి 2 ఇంచెస్ ప్లస్ కొంచెం మార్జిన్ ఇచ్చుకోవాలి. చూసుకోవాలి, సమానంగా చూసుకోవాలి. ఇలా సేమ్ ఒక లైన్ తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ భాగం సైడ్ ఒక 1 ఇంచ్ పైకి వెళ్తుంది, షేప్ వస్తుంది. దానికోసం ఒక 1 ఇంచ్ ప్యాక్ తీసుకుని ఇట్లా లైన్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఇలా పైకి తీసుకుంటే ఇది ఇక్కడితో అయిపోతుంది. ఇక్కడితో లైనింగ్ అనేది కటింగ్ అయిపోయింది. మనం ఇది కట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవడమే.
ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది సైడ్ పీస్. ప్రిన్సెస్ కట్, ఇది ప్రిన్సెస్ కట్లో క్రాస్ బెల్ట్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ప్రిన్సెస్ కట్లో క్రాస్ బెల్ట్ ఏంటని. ఈ మధ్యలో రీసెంట్గా బాగా పెట్టింగ్ ఉన్న కస్టమర్లు క్రాస్ బెల్ట్ హ్యాండ్స్. జస్ట్ క్లాత్ బాగా ఐరన్ చేసుకుంటే బాగా వస్తుంది, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. వస్తుంది. సైడ్ బోర్డర్ హ్యాండ్స్ తీసుకున్నాను, 4 ఫోల్డ్ చేసి హ్యాండ్స్ ఇలా పెట్టి పాకెట్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ క్లాత్ పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకుండా మొత్తం లైనింగ్ పర్స్ అన్నీ దీని మీద పెట్టుకోవాలి. ఇవన్నీ చూసుకొని ఎక్కడ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందో చూసుకొని కట్ చేసుకోవాలి. లేదంటే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకున్నా పర్లేదు. ఇలా సెట్ అయింది. ఒరిజినల్ కట్ చేసుకునే కొంచెం మార్నింగ్ సైడ్గా వేసుకోవాలి, పెట్టుకునే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. కంప్లీట్ అయింది. నెక్స్ట్ టైం డీప్ నెక్ ఎట్లా కట్ చేయాలనేది నెక్స్ట్ టైం చూస్తాం. థ్యాంక్ యూ.